హాయ్ ఫ్రెండ్స్, ఈ అందమైన గడ్డి గులాబీ పువ్వుతో అందరికీ వెల్కమ్. చూస్తున్నారా, మొన్న 2 పూలు ఉండే, ఇప్పుడు రోజు పూస్తూనే ఉన్నాయి. కానీ మళ్ళీ బోర్ అవుతుందని ఇది ఆల్రెడీ హాఫ్ మూన్ అయింది. కింద పెటల్స్ పడిపోయి చూసిండ్రా. మనిషి జీవితం కూడా అంతే కదా. చూసిండ్రా, ఇంత చక్కటిది ఏమో దాక్కుంది ఆకుల పక్కన. ఎంత మంచిగా వస్తున్నాయో. బాగా చాలా పెద్ద ప్లేస్లో ఎంత ప్లేస్ అంటే అంత ప్లేస్ పాకుతుంది. మనం ప్లేస్ ఇవ్వాలి కానీ పాకుతూనే ఉంటుంది. పాకి బోల్డ్ అని పూలు వస్తుంది ఫ్రెండ్స్. వర్షాకాలం ఇక్కడ ఒకటి, ఇన్ని 5-6 ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఒకటి హనీ బీ కూడా వస్తుంది ఆల్రెడీ. హనీ బీ అట్రాక్టివ్ కూడా. ఇక్కడ ఒకటి కూడా. ఇలాంటి పూల మొక్క మనం కూడా పెట్టుకుందామా? ఇలాంటి దగ్గర, మా దగ్గర అయితే గేట్ల బయట కూడా పెట్టేస్తారు. కొమ్మ తీసి పెడదాం ఒకటి, లేకపోతే ఒకటి వేరుది పీకి పెడదాం. వేరెక్కడుందో తెలియదు, వచ్చింది ఇలా వేరు. అయ్యో పాపం, గులాబ్ ఇది కూడా వచ్చింది. అమ్మ చూసిందా, నేను ఇలా పెట్టదలుచుకున్నా, రెడీ చేసుకున్నా. ఇది పువ్వుతో సహా వచ్చింది ఫ్రెండ్స్. చూసిందా, నేను విడల దానిలో పెడుతున్నా, ఎందుకంటే ఇది బాగా విడల దాన్ని ఇష్టపడుతుంది అనుకుంటున్నా. ఇలా పెట్టేసేసి చక్కగా పెడదాం మనం. ఇది ఏనుకుంటుందా ఎన్ని రోజులాగా చూద్దాం. నాకు తెలుసు కానీ ఇలా మీ దగ్గర చూపించే వీడియోస్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. భూమి మీద పెడుతుంటే కదా ఎనుకుంటుండే, ఇప్పుడు దీంట్లో చిన్న వాటిల్లో ఎలా పెరుగుతుందో చూద్దాం. మనం మంచి మట్టి, మంచి ఎరువులు అంటే మామూలుగా నేను తయారు చేసుకునేవి. మీరైతే ఆవు పేడ, మాగిన ఆవు పేడ ఇలాంటివి వేస్తారు కదా, ఇలాంటివి వేస్తే ఇంకా డిఏపిలో ఏదో ఉంటుంది అనుకుంటా. నైట్రోజన్ తర్వాత ఏముంటుంది, ఫాస్ఫరస్. అది వేస్తే పూలు బాగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.